హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్కి వచ్చేసారో, ఇంకా ఎవరైతే చదువుతా ఉన్నారో, ఎవరైతే కంప్లీట్ అయిపోయిందో వీళ్ళందరికీ ఇంతకుముందు వచ్చేసరికి నేను చాలా చెప్పాను. అందుట్లో ఒకటి వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ లాగిన్. సో నేను చాలా కాషన్స్ చెప్పా ఇంతకుముందు. మీరు లాగిన్ పాస్వర్డ్, లాగిన్ ఐడి ఎట్లాగో హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. పాస్వర్డ్ కానీ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసేది కానీ మీ ఈమెయిల్ ఐడి మీరు రిజిస్టర్ చేసేది కానీ ఏదైనా కానివ్వండి ఒక బుక్లో రాసుకొని పెట్టుకోండి అని చెప్పేసి. సో అక్కడికి సేవ్ చేసుకొని ఉన్నా కూడా మీరు ఒకవేళ ఏదైనా తప్పులు జరిగినాయి అనుకోండి దానికి ఏంటి. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫస్ట్ సారి లాగిన్ అయిన తర్వాత బాగానే లాగిన్ అయింది, తర్వాత ఏమైంది మళ్ళీ లాగిన్ అవుతుంటే అందులో ఇన్వాలిడ్ అని వస్తుందంట పాస్వర్డ్ హాల్ టికెట్ నెంబరు. సో దీనికి సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. ఇది మీ అందరికీ అవసరమే, ఎందుకంటే ఓడి అప్లై చేయాలన్నా, తత్కాల్ అప్లై చేయాలన్నా, PCCMM ఒకవేళ ప్రింట్ అయిందో తెలుసుకోవాలన్నా, మళ్ళీ తత్కాల్లో ఇండివిజువల్ మెమోస్ అప్లై చేయాలన్నా, ఏం చేయాలన్నా ఈ లాగిన్ అనేది మీకు స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా కానివ్వండి, స్కిప్ చేయకుండా వినండి, దానికి సొల్యూషన్ చెప్తాను. ముందుగా అయితే టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్లో, ఆ టెలిగ్రామ్ ఛానల్ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, కంపల్సరీగా అప్డేట్ వస్తాయి మీకు. ఓకేనా? సో ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్లోది ఉంటుంది కదా, సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కదా. ఇక వచ్చేసరికి వాట్సాప్ మీ ఇష్టం. సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక డౌట్స్లో కాల్ మీ 4 దాకా కాల్ చేయొచ్చు. అయితే ఫస్ట్ సారి లాగిన్ అయ్యి రెండోసారి లాగిన్ అవ్వట్లేదంటే మీరు పాస్వర్డ్ తప్పించి ఉండవచ్చు, అదొకటి. ఒకవేళ కనుక అది జరిగినట్టయితే, పాస్వర్డ్ రాంగ్ కనుక వచ్చి ఇన్వాలిడ్ వచ్చినట్టయితే మీకు వచ్చేసరికి ఆ పాస్వర్డ్ కోసం మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సెండ్ చేయడానికి ఒక లింక్ ఉంటుంది కింద, ఫర్గోట్ పాస్వర్డ్ అని, దాని మీద కొడితే వస్తుంది. ఒకవేళ రాలేదు అనుకోండి, వచ్చేసరికి ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ పాస్వర్డ్ ఏదో రాంగ్ ఎంటర్ చేసి ఉండాలి దాంట్లో. సో అట్లాంటి పక్షంలో మీరు ఇక ఎంత ట్రై చేసినా కూడా రాదు. బుక్లో కనుక రాసుకుంటే నో ప్రాబ్లం, రాసుకోలేదు అనుకోండి, మీరు మర్చిపోయారనుకోండి, ఇచ్చిన మొబైల్ నెంబర్ కూడా మర్చిపోయారు, మెయిల్ ఐడి కూడా మర్చిపోయారు అనుకోండి, ఇక మీకు దిక్కు ఏంటంటే అక్కడ యూనివర్సిటీ వాళ్ళే దిక్కు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ వెళ్తే అందులో కాంటాక్ట్ అస్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మీరు ప్లీజ్ రీసెట్ మై పాస్వర్డ్ అని చెప్పేసి దాని ద్వారా పంపించి మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి, పాస్వర్డ్ పంపించమాకండి, పాస్వర్డ్ కాదు, మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ది, ఈమెయిల్ ఐడి, మీ హాల్ టికెట్ నెంబరు, మీ పేరు అవి పంపించారనుకోండి, వాళ్ళు చూసి రీసెట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇది కాకుండా ఇంతకుముందు నేను ఒక వేరే సొల్యూషన్ చెప్పాను, ఇది కూడా కుదరలేదంటే. సో ఏంటంటే పాస్ట్ వీడియోస్ చూడండి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అని అలా ఉంటుంది అందుట్లో స్టార్టింగ్లో. సో ఆ వీడియోస్లో మీరు ఎతికినట్టయితే అది ఇంకా సింప్లెస్ట్ సొల్యూషన్ కాదులే, కానీ ఇదే సింప్లెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు చెప్పింది. ఇది కనుక కుదరకపోతే మాత్రం దానికి వెళ్తే మంచిది మీరు, నాకు తెలిసి. ఓకేనా? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఖచ్చితంగా ఇది కావాల్సిందే. అయిపోయిన వాళ్ళన్నా, చదువుతున్న వాళ్ళన్నా, ఎంటెక్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఓకేనా? సో ఓడి అప్లై చేయాలంటే ఖచ్చితంగా PCCMM నెంబర్ ఎంటర్ చేసేది దీంట్లో లాగిన్ అయిన తర్వాతే. ఏ ట్రాన్స్క్రిప్ట్ అప్లై చేయాలన్నా కూడా దీని ద్వారానే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా? సో చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.